హలో అండి, అందరికీ నమస్కారం. నేను సురేశ్వరి దేవి గుడికి వెళ్తా అన్నాను కదా, ఎందుకంటే అక్కడ ప్రసాదం పంచిపెడదాం అనుకుంటున్నామండి. ఇది కడి అంటారనమాట. శనగపిండి పెరుగుతో చేస్తారు. పకోడీలు వేసి ఇలాగే రైస్ వండాను. రైస్ 2 టైమ్స్ వండాను అనమాట. ఈ రెండు కలిపి పెడదామని అనుకున్నాం అక్కడ గుడి దగ్గర. ఎందుకంటే అక్కడ గుడిలో పెడతారు ఇట్లా అన్నదానంలో కడి చావలు, లేకపోతే పూరి చోలే ఆలుగడ్డ అలా పెడతారు. ఒకసారి మేము అనుకున్నాం మామూలుగా ఇలా ప్రసాదం పంచి పెడదామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇది మొత్తం అడవిలో ఉంటుంది దారి. ఈ గుడికి 4 తర్వాత ఎలవ్ చేయరనమాట. నది ఉంటుంది, నది లోపల నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వర్షాకాలం ఎలవ్ చేయరు. వాతావరణం బాగుంటే మాత్రమే ఇక్కడ ఎలవ్ చేస్తారనమాట. మేము కారు పక్కన పార్క్ చేసేసి బయలుదేరాము. నడుచుకుంటూ పక్కన కొబ్బరికాయ కొట్టేసి పైకి ఎక్కుతున్నాం. సురేశ్వరి దేవి గుడి హరిద్వార్లో రాణిపూర్ రేంజ్ రాజాజీ నేషనల్ పార్క్ దగ్గర సెక్టర్ 4 BHEL అండి, అది అడ్రస్సు. హరిద్వార్లో మన అనుకునే ఫ్యామిలీ లోకేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అయితే వాళ్ళని కూడా రమ్మన్నాము. సరే ఇక్కడ మేము పంచి పెడదాం అనుకుంటున్నాం, మీరు కూడా రండి అంటే సరే అని వస్తామన్నారు. వాళ్ళు వచ్చేంతవరకు పైన వెయిట్ చేసి వాళ్ళతో పాటు దర్శనం చేసుకొని పైన పంచి పెడదాం అనుకుంటే వాళ్ళు వద్దన్నారు గుడి వాళ్ళు. సరే అని కిందకు వచ్చి ఇలా పంచి పెడుతున్నాము అందరికీ. వాళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట లోకేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ ఉంటే వీళ్ళతో పాటు ఉంటే కనుక మన సౌత్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళతో పాటు ఉన్నా సరే మనం మర్చిపోతామన్నమాట. మన అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్న ధైర్యం వచ్చేస్తుంది. ఒక 50 మెంబర్స్ పైన పంచిపెట్టామండి. పంచిపెట్టిన తర్వాత వేరే గుడికి వెళ్ళాము. ఆ గుడిలోంచి సైడ్ నుంచి దారి ఉంటుంది అనమాట. ముందే వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సింది, కానీ ప్రసాదం అన్నీ పంచిపెట్టాలి కదా, అవి తీసుకొని పైకి ఏమి ఎక్కుతామని చెప్పేసి ముందు అమ్మవారి దర్శనం చేసుకొని రాగానే ఇటు పక్కన నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది కొండ పైన ఉంటుంది నడవడానికి. ఇక నడుచుకొని వచ్చాము. వచ్చి దర్శనం చేసుకున్నాం. పైకి వచ్చి కాళిక అమ్మవారు అనమాట పైన చూడండి. దర్శనం చేసుకోండి. ఇక అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు కూర్చున్నాం. కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా రిటర్న్ బయలుదేరేప్పుడు ఇప్పుడు వైట్ డ్రెస్ ఉంది కదా, అప్పుడు తను మాతో మాట్లాడుతుంది, మీరు తెలుగు వాళ్ళేనా అని. అవునండి అంటే మేము తెలుగు వాళ్ళమే, అసలు తెలుగు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, చాలా కాలం నుంచి వెతుకుతున్నాను, మీరు దొరికారు అని అంటే వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేశారు. మేము కాసేపు వాళ్ళతో మాట్లాడుకున్నాం అనమాట. సురేశ్వరి దేవి టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. గుడ్. దర్శనం బాగా జరిగిందండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే.